యేసుక్రీస్తు వారి పేరట ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 10:13 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఆయన నామము బట్టి ప్రార్థన చేస్తే నీ జీవితంలో బద్ధకం పోతుంది. ఆయన నామము బట్టి ప్రార్థన చేస్తే నువ్వు రోగము స్వస్థపరచబడదు. ఆయన నామమును బట్టి నువ్వు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, నా మాటలు మీ యందున్న ఎడల, మీరు నా యందున్న ఎడల, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అవి మీకు అనుగ్రహించబడినని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించి జీవిస్తూ అలాంటి టైంలో, అలాంటి మెచ్యూరిటీ కలిగిన టైంలో మీకు ఏది ఇష్టమో మీరు అడిగితే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలా అడిగిన వాళ్ళు సూర్య చంద్రులను ఆపారు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. ఏలియా ప్రార్థన చేస్తే, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే వర్షము 3 సంవత్సరాలు ఆగింది. తిరిగి ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. మీ ప్రార్థన అదే విధంగా ఉండాలంటే ప్రభువు నామము పేరిట వాక్యాన్ని అనుసరించే వారిగా ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థన శక్తి కలిగి ఉంటుంది. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ ప్రార్థన వలన మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రక్షించబడతారు, రక్షించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.